కదా చంద్రుడు 6కో 7కో తినాలి. అప్పుడు వరకు ఫాస్టింగ్ ఉంటే చొక్కని చూసి తినాలి. మ్యారేజ్ అయిన తర్వాత ఈ తద్దులు 5 years ఎవ్రీ ఇయర్ మార్నింగ్ 4 కల్లా తినేసి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు తినకూడదు. ఈవెన్ దో ప్రెగ్నెంట్ అయినా సరే తినకూడదంట. బట్ ఫాస్టింగ్ ఉండాలి. ప్రెగ్నెంట్ లో ఫాస్టింగ్ ఉండాలి. సో 4 years అయ్యి మ్యారేజ్ అవుతుంది, 5th year. ఓకే, మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, 5th year. 5th year లో ఈ తద్దికి తను ప్రెగ్నెంట్గా ఉంది, అయినా సరే ఫాస్టింగ్లో ఉండాలంట. మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. బట్ 7th month ప్రెగ్నెంట్, బాడీలో హార్మోన్స్ అనేవి వెలువట్టు అవుతూ ఉంటాయి కదా. వాటర్ కంటెంట్ కావాలి బాడీకి, ఫుడ్ కావాలి, న్యూట్రిషన్ సపోర్ట్ కావాలి బేబీకి. ఇలా ఫుడ్ తీసుకోకుండా లాంగ్ టైం ఫాస్టింగ్లో ఉండిపోతే హైపోగ్లైసిమియా వస్తుంది. అవన్నీ ఆలోచించాలి కదా. ఒక ప్రెగ్నెంట్ లేడీ అంటే ఓన్లీ తను ఒక్కటే ఫాస్టింగ్ చేస్తున్నట్టు కాదు. చిన్ని బేబీని కూడా ఫాస్టింగ్లో పెడతారా? ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. బాగా హైడ్రేటెడ్గా ఉండాలి, వాటర్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి. దీనివల్ల ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, బర్త్ డిఫెక్ట్స్ వచ్చాయి, లేకపోతే ఈ పద్ధతి పాటించకపోవడం వల్ల ఇలాంటివి వచ్చాయి అన్నది ఎక్కడా లేదనమాట. సైంటిఫిక్గా ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. ఒక్కటి మీ యాంగ్జైటీ లెవెల్స్, అంటే ఇది చేయలేదు కాబట్టి మనకి ఇలా వస్తుందేమో అని చెప్పేసి మీ స్ట్రెస్సే సగం మీ హెల్త్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ తీసుకోండి, బట్ బాగా ఫుడ్ తీసుకోండి, బేబీ కోసం ఆలోచించండి. అలాగా లాంగ్ టైం ఫాస్టింగ్లో ఉంచడం కరెక్ట్ కాదు.